మహాలక్ష్మిని చీరలో చూసి లవ్ ప్రపోజ్ చేసిన విక్కీ, తను నా భార్య అంటూ విక్కీకి షాక్ ఇచ్చిన చక్రి. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మహాలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రి కేక్ అయితే కట్ చేయిస్తాడు చక్రి. ఇక కేక్ తీసుకొచ్చి తన పుట్టినరోజు సెలబ్రేషన్ చేయడంతో మహాలక్ష్మి చాలా ఎమోషనల్ అవుతుంది. అప్పుడే అందరికీ కూడా తను కేక్ అయితే తినిపిస్తుంది. అలా తినిపించిన తర్వాత చక్రి అయితే తను తీసుకొచ్చిన గిఫ్ట్ని అయితే ఇస్తాడు మహాలక్ష్మికి. మహాలక్ష్మి గిఫ్ట్ ఓపెన్ చేసి, వావ్ చాలా బాగుంది, ఇది నాకు నచ్చిన కలర్ అంటూ చీరను చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే చక్రి కూడా చీర బాగా మహాలక్ష్మికి నచ్చడంతో తను కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడు ఇంకా అంటూ ఉంటుంది మహాలక్ష్మి, నా పుట్టినరోజని నేనే మర్చిపోయాను, కానీ నా బర్త్డేని బాగా సెలబ్రేషన్ చేశారు, థ్యాంక్ యూ చక్రి అని అంటూ చక్రికైతే షేక్ అండ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్తుంది. మహాలక్ష్మి మొట్టమొదటిసారిగా తనని పొగడడం చూసి చాలా మురిసిపోతూ ఉంటాడు. తర్వాత ఇక మహాలక్ష్మిని, రేపు మీరు ఈ చీర కట్టుకొని గుడికి వెళ్ళాలి అని చెప్తూ ఉంటే, అలాగే అలాగే వెళ్దాము అని మహాలక్ష్మి అంటుంది. అలా తర్వాత ఉదయం అవ్వంగానే అప్పుడే అన్నయ్య, మహాలక్ష్మికి ఏదైనా సేమియా పాయసం అవి కాయాల్సింది అని అంటూ ఉంటే, చేశాన్రా, నువ్వు చెప్పాలా ఏంటి, మహాలక్ష్మి పుట్టినరోజు అయితే నేనెందుకు వెరైటీగా చేయకుండా ఉంటాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా మాధవ అలా అన్న తర్వాత మహాలక్ష్మి ఇక చీర కట్టుకొని బయటికి వస్తుంది. తను తీసుకొచ్చిన చీర కట్టుకొని మహాలక్ష్మి బయటికి రావడంతో ఆ చీరలో మహాలక్ష్మి ఎంతో అందంగా ఉండడం చూసి చక్రి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక అలాగే మహాలక్ష్మిని చూస్తూ ఉంటాడు. మహాలక్ష్మి దీపాన్ని వెలిగించి అప్పుడు అడుగుతూ ఉంటుంది చక్రిని, ఎలా ఉంది నాకు శారీ అని అడుగుతుంది. శారీ అయితే సూపర్గా ఉంది అని అంటూ ఉంటాడు చక్రి. నాకు కూడా చాలా బాగా నచ్చింది అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అమ్మ మహా, నీకోసం పాయసం చేశాను, తినమ్మా అని అంటూ ఇస్తాడు. అప్పుడే ఇక మాధవ కాళ్ళకి ఆశీర్వాదం తీసుకుంటానని మొక్కుతుంది మహాలక్ష్మి. అప్పుడే ఇక మాధవ షాక్ అయిపోతూ అంటూ ఉంటాడు, ఏంటమ్మా ఇదంతా అని అడుగుతూ ఉంటే, పెద్ది, మీరే కదా నాకు మంచి చెడుకు అన్నీ చూసేది, అందుకే మీరు ఆశీర్వదిస్తే నాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి. అప్పుడే ఇక మహాలక్ష్మిని ఆశీర్వదిస్తాడు. నువ్వు అనుకున్న విజయాలన్నీ కూడా నీకు ఉండాలని నేను ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నానమ్మా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మాధవ అలా అన్న తర్వాత ఇక మహాలక్ష్మి, నేను గుడికి వెళ్ళి అలా ఆఫీస్కి వెళ్తాను అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి. నేను కూడా వస్తాను అని చక్రి మహాలక్ష్మిని అయితే తీసుకొని వెళ్తాడు. మహాలక్ష్మి ఇక అలా శారీ కట్టుకొని చాలా సంతోషంగా ఉండడం చూసి చక్రి కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. ఇంకా మహాలక్ష్మి అంటుంది, నా బర్త్డే ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని చెప్తూ ఉంటుంది. అలా ఇద్దరు కూడా గుడికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక చక్రి మహాలక్ష్మితో అంటాడు, సాయంత్రం మనం రెస్టారెంట్కి వెళ్దాము, నేనే వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాను అని అంటూ ఉంటే ఆ మాట విని మహాలక్ష్మి, అవునా, సరే అయితే రండి వెళ్దాము రెస్టారెంట్కి అని మహాలక్ష్మి కూడా చెప్తుంది. అప్పుడే ఇక చక్రి అయితే అంటూ ఉంటాడు, మహాలక్ష్మి నన్ను ఇష్టపడుతుందా, ఇప్పుడు నేను అడిగిన దాని ప్రతిదానికి తను ఒప్పేసుకుంటుంది అని ఎంతో సంబరపడిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక మహాలక్ష్మి చీర కట్టుకొని ఆఫీస్కి రావడం విక్కీ అయితే చూస్తాడు. మహాలక్ష్మిని శారీలో చూసి విక్కీ అయితే ఫిదా అయిపోతాడు. మహాలక్ష్మి, నిజంగా మహాలక్ష్మిలా ఉన్నావు నువ్వు అని అంటూ ఉంటాడు. ఏంటి ఈరోజు ఏదైనా స్పెషలా, ఏమన్నా పండగ ఉందా అని అడుగుతూ ఉంటే, లేదు ఈరోజు నా బర్త్డే అని మహాలక్ష్మి అంటుంది. అవునా, ఏంటి మహాలక్ష్మి, నీ బర్త్డే అని చెప్తే నిన్నే అరేంజ్మెంట్లన్నీ చేసేవాడిని కదా అని విక్కీ అయితే చెప్తాడు. తర్వాత ఇక ఆఫీస్లో అందరికీ ఈరోజు మహాలక్ష్మి బర్త్డే, అందుకని ఈరోజు లంచ్ అంతా కూడా మన ఆఫీస్లోనే అందరికీ అని చెప్తూ ఉంటాడు. సార్, బాక్సులు కూడా తీసుకొచ్చుకున్నాం, ఇప్పుడు మీరు లంచ్ తెప్పిస్తామంటారేంటి అని అంటూ ఉంటారు. అక్కడ ఉన్న పనిచేస్తున్న ఎంప్లాయీస్ అయితే, మహాలక్ష్మి తన పుట్టినరోజని నిన్న చెప్పలేదు, ఈరోజు తెలిసింది కాబట్టి మనం సెలబ్రేషన్ చేసుకుందాం అని విక్కీ అనడంతో, వద్దు సార్, నాకు ఇలాంటివి పెద్దగా నచ్చవు అని మహాలక్ష్మి అయితే అంటుంది.
చూడండి మహాలక్ష్మి గారు, మీరు అలా అనుకుంటున్నారు కానీ మీరు పర్ఫెక్ట్గా ఈరోజు హ్యాపీగా ఉండాలి. ఎందుకు మీరు అలా కంగారు పడుతున్నారు? నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని అంటూ ఉంటే తరువాత చక్రి ఇంటి దగ్గర ఇక ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మాధవ, ఈరోజు మహాలక్ష్మి చాలా ఆనందంగా ఉందిరా. ఇప్పుడే నువ్వు మహాలక్ష్మి నీ మీద మంచి అభిప్రాయం మీద ఉంది కాబట్టి తనకి నీ మనసులో ఉన్న మాటని చెప్పేసేయి అని అంటూ ఉంటే, చెప్పేస్తాను, చెప్తే ఏమైందో చూసావు కదా అని అంటూ ఉంటాడు చక్రి. అది కాదురా, తనకి దగ్గరవ్వడానికి ప్రయత్నించు. విడాకులు తను వద్దనేలాగా చేసుకోవాలి. మరో 6 నెలల తర్వాత అంట కదా విడాకులు వచ్చేది. ఈలోగా మీ ఇద్దరు మనసులు మారితే విడాకులు ఇవ్వరంట కదా. అందుకని పూర్తిగా నువ్వు విడాకులు వద్దని, నువ్వే కావాలి అని మొత్తం మహాలక్ష్మి నిన్నే భర్తగా అనుకోవాలి. అలా నువ్వు తనని సంతోషంగా చూసుకోవాలి అని అంటూ ఉంటాడు. అందుకే అన్నయ్య, సాయంత్రం మహాలక్ష్మిని రెస్టారెంట్కి తీసుకువెళ్తానని చెప్పాను. తను కూడా సరే అయితే నేను వస్తాను అని చెప్పింది. చీర తనకి చాలా బాగా నచ్చింది, తనైతే చాలా హ్యాపీగా ఉంది అని అంటూ ఉంటాడు చక్రి. మీరిద్దరు కూడా ఇలాగే సంతోషంగా ఉండాలని నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నానురా. మీరు సంతోషంగా ఉండాలి అని అంటూ ఉంటాడు మాధవ. తర్వాత చక్రి అయితే ఆఫీస్ వదిలే టైం అయిందని బయలుదేరుతారు. ఇంతలో ఇక మహాలక్ష్మికి ఆఫీస్లో అయితే కేక్ కట్ చేయడం అంతా కూడా బాగా అరేంజ్ చేస్తాడు విక్కీ. తర్వాత విక్కీ మహాలక్ష్మితో ఇలా అంటాడు, సాయంత్రం డిన్నర్కి వెళ్దామా రెస్టారెంట్కి అని అడుగుతూ ఉంటాడు. లేదు, నాకు వేరే పనుంది అని మహాలక్ష్మి అయితే అంటుంది. ఒక్క పూటే కదా అని అంటూ ఉంటే, లేదు విక్కీ, నేను వెళ్ళాలి అని చెప్పి మహాలక్ష్మి చెప్పంగానే తర్వాత దివ్య విక్కీని సపరేట్గా కలిసి మాట్లాడుతుంది. ఏంటి మహాలక్ష్మి మీద తెగ శ్రద్ధ చూపించేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, మహాలక్ష్మిని చూసిన రోజు నుంచే నేను తనని ప్రేమిస్తున్నాను దివ్య. తనంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు తను నాకు మనసుకి ఇంకా దగ్గర అయ్యింది. అందుకనే ఈరోజు తనకి ప్రపోజ్ చేయబోతున్నాను అని అంటూ ఉంటాడు. మహాలక్ష్మి చాలా సెన్సిటివ్. ఇప్పుడు తనకి ఇష్టం లేకపోతే మళ్ళీ ఫీల్ అవుతుంది. జాబ్కి రిజైన్ చేసినా చేసేయవచ్చు అని దివ్య అనేసరికి, అప్పుడే అలాంటిదేమీ ఉండదులే, మనసులో ఉన్నది చెప్తే ఏముంది, తను ఒప్పుకుంటే తనని పెళ్లి చేసుకొని సంతోషంగా చూసుకుంటాను, లేకపోతే ఫ్రెండ్స్గా ఉండిపోతాము అని విక్కీ అయితే అంటాడు. తర్వాత ఇక చక్రి అయితే వస్తాడు. వచ్చిన తర్వాత మహాలక్ష్మి బయటికి వస్తూ ఉండగా అప్పుడే ఇక విక్కీ మహాలక్ష్మి చెయ్యి పట్టుకొని నీతో కొంచెం మాట్లాడాలి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి చెయ్యి పట్టుకున్న విక్కీని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు చక్రి. అప్పుడే ఇక విక్కీ అయితే అంటూ ఉంటాడు, మహాలక్ష్మి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. మొదటి రోజే నేను ప్రేమించడం మొదలుపెట్టాను. ఐ లవ్ యూ మహాలక్ష్మి అని ప్రపోజ్ చేస్తాడు. ఆ మాట విని ఒక్కసారి చక్రి మహాలక్ష్మి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక మహాలక్ష్మి, ఏంటి విక్కీ, అసలు నువ్వేదో ఫ్రెండ్షిప్గా చనువుగా ఉంటున్నావని నీతో సరదాగా మాట్లాడుతున్నాను, కానీ నువ్వు ఇలా ప్రపోజ్ చేస్తావని నేను అసలు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటుంది. మహాలక్ష్మి, అది కాదు మహాలక్ష్మి, నువ్వంటే నాకు ప్రాణం అని చెప్తూ ఉంటే అప్పుడే చక్రి వచ్చి ఇక మహాలక్ష్మి చెయ్యి పట్టుకొని అంటూ ఉంటాడు, మహాలక్ష్మి ఎవరో తెలుసా, తనకి పెళ్ళైపోయింది అని అంటూ ఉంటాడు చక్రి. ఒక్కసారి విక్కీ షాక్ అయిపోతాం. లేదు, నిజం కాదు, నువ్వు కావాలని అబద్ధం చెప్తున్నావు అని విక్కీ అనడంతో, నిజమే నేను చెప్పేది, మరి తన భర్త ఎవరు అని అడుగుతూ ఉంటే, తన భర్తని నేనే, తన మెడలో తాళి కూడా ఉంది అని చెప్పి మహాలక్ష్మికి అటు విక్కీకి కూడా షాక్ ఇస్తాడు చక్రి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.